హాయ్ అండి. నేను మరలా చాలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్లోని వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ మహిళల్లో ఆమె చాలా ప్రముఖమైన నాయకురాలు. ఆమె విద్యార్థి దశ నుంచి చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణలో చిన్నమ్మగా పిలువబడే ఆమె హర్యానా నుంచి ఢిల్లీ వరకు, పార్లమెంటు నుంచి ప్రపంచ స్థాయి వరకు ఎదిగారు. ఆమె ఎవరో కాదండి, బీజేపీ లీడర్ సుష్మా స్వరాజ్. ఈ వీడియోలో ఆమె గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు, ఆమె రాజకీయ జీవితం గురించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్ లోకి వెళితే, సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జన్మించారు. తండ్రి హర్దేవ్ శర్మ. ఆయన ఒక RSS కార్యకర్త. ఆమెకు చిన్నప్పటి నుంచే దేశభక్తి, మాట్లాడే ప్రతిభ, చదువుపై ఆసక్తి ఆమెలో స్పష్టంగా కనిపించేవి. సుష్మా స్వరాజ్ గారు చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్, న్యాయశాస్త్రంలో లా డిగ్రీ చేశారు. ఆమె చదువుకునే రోజుల్లోనే విద్యార్థి నాయకురాలుగా, మంచి వక్తగా పేరును తెచ్చుకున్నారు. 1973లో సుప్రీంకోర్టు లాయర్ గా ఆమె కెరీర్ ను ప్రారంభించారు. 1970లలో విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVPలో చేరి అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ యొక్క టోటల్ రెవల్యూషన్ మూవ్మెంట్ లో పాల్గొన్నారు. 1975 సంవత్సరంలో ఆమె స్వరాజ్ కౌశల్ ను వివాహం చేసుకున్నారు. ఆయన కూడా సుప్రీంకోర్టు లాయర్ మరియు రాజకీయవేత్త. జార్జ్ ఫెర్నాండెజ్ డిఫెన్స్ టీమ్ లో పనిచేశారు. వీళ్ళకు ఒక కుమార్తె ఉన్నారు. 1977 సంవత్సరంలో 24 ఏళ్ల వయసులో హర్యానా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికై దేవిలాల్ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె 1980 ఎమర్జెన్సీ తరువాత బీజేపీలో చేరారు. 1990లో సుష్మా స్వరాజ్ జాతీయ రాజకీయాల్లోనికి వచ్చి రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. తరువాత 1996లో సౌత్ ఢిల్లీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె 1998 సంవత్సరంలో మళ్లీ ఎన్నికై ఢిల్లీ ముఖ్యమంత్రిగా, తొలి మహిళా సీఎం గా రికార్డును సృష్టించారు. 2003, 2004లో వాజ్పేయి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2009, 2014 మధ్య కాలంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేశారు. ఇది కూడా మొదటి మహిళా రికార్డు అనే చెప్పాలి. 2014 సంవత్సరంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత సుష్మా స్వరాజ్ గారు భారతదేశ విదేశాంగ మంత్రిగా నియమింపబడ్డారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేవారు. పాస్పోర్ట్, వీసా సమస్యలపై చాలా చురుకుగా స్పందించేవారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడంలో ఆమె చాలా ప్రధాన పాత్ర పోషించారు. అందుకే ఆమెను ట్విట్టర్ మినిస్టర్ అని కూడా పిలిచేవారు. మానవత్వం ఉన్న నాయకురాలనే చెప్పవచ్చును. ఎందుకంటే పాకిస్తాన్ లో చిక్కుకున్న భారతీయ మహిళకు సహాయం చేయటం జరిగింది. అలాగే ఇరాక్, యమన్, లిబియా వంటి దేశాల నుంచి వేలాది భారతీయులను రప్పించారు ఆమె. ఇది ఆమె రాజకీయ నాయకురాలుగానే కాకుండా మానవత్వం కలిగిన వ్యక్తిగా స్పందించి మంచి గుర్తింపును పొందారు. సుష్మా స్వరాజ్ గారికి కిడ్నీ, షుగర్, గుండెకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవి. 2016 సంవత్సరంలో ఆమెకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఆరోగ్యం బాగోలేని కారణంగా 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. 2019 ఆగస్టు 6న 67 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ తో మరణించారు. ఆమె మరణానంతరం 2020 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఆమె 7 సార్లు ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె రాజకీయ ప్రయాణం యువతకు చాలా స్ఫూర్తిదాయకం అండి. మహిళలు రాజకీయాల్లో రాణించి ఉన్నతమైన స్థానాలు చేరటానికి ఈమె మార్గదర్శకం అనే చెప్పాలి. కొత్తగా రాజకీయాల్లోనికి రావాలనుకునే యువతకు ఆమె నుండి నేర్చుకోవలసింది ఒక్కటే: రాజకీయాల్లో ఉండటం గొప్ప కాదు, ప్రజల కోసం స్వార్థం లేకుండా పనిచేయటం గొప్ప. సుష్మా స్వరాజ్ లాంటి మహిళలు రాజకీయాల్లో మాత్రమే కాకుండా జీవితంలోని ఏ రంగంలోనైనా మహిళలు రాణించాలనే చూపారు. ఆమెకుండే ధైర్యం, సేవాభావం ప్రస్తుతం యువతలో రావాలని కోరుకుందామండి. ఇదండి సుష్మా స్వరాజ్ యొక్క లైఫ్ జర్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.